ఇప్పుడు ఈవీఎస్లో క్వశ్చన్స్ చూద్దాము. ద బాడీ ఆఫ్ ఏ బర్డ్ ఈజ్ కవర్డ్ విత్. పక్షి శరీరం దేనితో కప్పబడి ఉంటాయి? ఫెదర్స్ ఈకలతో, స్కిన్ చర్మము, హోల్స్ రంధ్రాలు, ఇయర్స్ చెవులు. ఫెదర్స్ ఈకలతో. మనందరికి తెలిసిందే పక్షి శరీరం పైన మొత్తం ఫెదర్స్ ఈకలు ఉంటాయి. ద ఫ్యామిలీస్ విచ్ హ్యాస్ పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్ ఆర్ కాల్డ్ యాజ్. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కనిపించే కుటుంబాలను ఏమంటాము? జాయింట్ ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబం, స్మాల్ ఫ్యామిలీస్ చిన్న కుటుంబం, బిగ్ ఫ్యామిలీస్ పెద్ద కుటుంబం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వెస్ట్ కుటుంబం. సారీ, ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే వెస్ట్ కుటుంబం. Which gases are responsible for the changes in atmosphere? ఏ వాయువులు వాతావరణంలోని మార్పులకు కారణం అవుతున్నాయి? కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. అంటే వాతావరణంలో ఉన్న మార్పులకు కారణమవుతున్న ప్రధానమైన గ్యాసెస్ అంటే కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్. ఇవి రెండు కూడా. గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఈజ్ కాల్డ్ యాజ్. కొన్ని గ్రామాల సముదాయాన్ని ఏమంటారు? డిస్ట్రిక్ట్, మండల్, స్టేట్, కంట్రీ. మండలం అంటాము. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డ్రమ్స్ ఆర్ మేడ్ విత్ డాష్. డోలు వాయిద్యాల తయారీకి ఏమి ఉపయోగిస్తారు? క్లాత్, యానిమల్ స్కిన్, హెయిర్, పేపర్. యానిమల్ స్కిన్ జంతు చర్మాలను ఉపయోగిస్తారు. మనము కొట్టే డప్పులు అవి ఉంటాయి కదా, తబలా లాంటివి అన్నమాట. We stop when red light glows. Get ready when orange light glows. Move forward when green light glows. What is the above system called? As ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగడం, ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం, పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం. పై సిస్టమ్ను ఏమంటారు? రూల్స్ సిస్టమ్, జీబ్రా క్రాసింగ్ సిస్టమ్, సిగ్నలింగ్ సిస్టమ్, ట్రాఫిక్ సిస్టమ్. ట్రాఫిక్ సిస్టమ్. The main source of food is ఆహారానికి ముఖ్యమైన ఆధారం ఏది? అగ్రికల్చర్, ఎక్స్పెరిమెంట్, వీవింగ్, స్టిచ్చింగ్. అగ్రికల్చర్. వ్యవసాయం చేయడం వల్లనే మనకు ఆహార ఉత్పత్తులు వస్తాయని. డ్యూ టు విచ్ సబ్స్టెన్స్ లీవ్స్ ఆర్ ఇన్ గ్రీన్ కలర్. ఏ పదార్థం ఉండడం వలన ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి? ఆక్సిజన్, క్లోరోఫిల్, పర్ఫ్యూమ్స్, హనీ. క్లోరోఫిల్ అంటే పత్రహరితం ఉండడం వల్లనే ఆకులు మనకు పచ్చ రంగులో కనిపిస్తూ ఉంటాయి. Plants grow with multiple stems are called. ఏ మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు వస్తాయి?
అంటే కొన్ని మొక్కలు ఇట్లా నేలపైన గుబురు గుబురుగా ఉంటాయి కదా, అలాంటి మొక్కలను ఏమంటారు? క్రీపర్స్, ట్రీస్, shrubs, herbs. shrubs పొదలు అని అంటారు. How many directions are there? Two, three, four, five, four. 4 4 దిక్కులు ఉన్నాయి. అదే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. తెలుగులో అయితే తూర్పు, పడమర, దక్షిణం మరియు ఉత్తరం. We get honey from the తేనె ఎక్కడ నుంచి లభిస్తుంది? ఫ్లవర్స్, ఫ్రూట్స్, లీవ్స్, స్టెమ్స్. ఫ్లవర్స్ పూల నుంచి తేనె, హనీ బీస్ ఫ్లవర్స్ నుంచి సేకరిస్తాయి. The birds which move from one place to another place in search of food, to lay eggs and to protect themselves from the cold and heat are called as. గుడ్లు పెట్టి పొదగడం కోసం, ఆహారం కోసం, వేసవి చలికాలంలో వాతావరణాన్ని తట్టుకోవడం కోసం కొన్ని పక్షులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తాయి. వాటిని ఏమంటారు? మైగ్రేటరీ బర్డ్స్, బర్డ్స్ ఇన్ నెస్ట్, ఫ్లయింగ్ బర్డ్స్, నన్ ఆఫ్ ది అబౌవ్. మైగ్రేటరీ బర్డ్స్ వలస పక్షులు అని అంటారు. In which district Ramappa temple is located? Jayashankar. Identify the leaf. పైన ఇచ్చిన ఆకును గుర్తించండి. అది ఏ ప్లాంట్ యొక్క, ట్రీ యొక్క లీఫ్? లోటస్, హైబిస్కస్, జాస్మిన్, మ్యాంగో. అది లోటస్, తామరపు యొక్క ఆకు. సన్ రైజెస్ ఫ్రమ్ ద. సూర్యుడు ఏ వైపున ఉదయిస్తాడు? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్. మనకు మార్నింగ్ ఉదయాన్నే సూర్యుడు ఈస్ట్ దిక్కు నుంచి, తూర్పు దిక్కు నుంచి ఉదయిస్తాడు. రోప్స్ ఆర్ మేడ్ విత్. తాడును దేని ద్వారా తయారు చేస్తారు? జూట్, కాటన్, సిల్క్, వుడ్. జూట్ అంటే జనపనారను ఉపయోగించి తాళ్లను తయారు చేస్తారు. విచ్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్? మన జాతీయ జంతువు ఏది? టైగర్, డియర్, మంకీ, డాగ్. టైగర్, పులి మన జాతీయ జంతువు. చిల్డ్రన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. బాలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 14th నవంబర్. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ జయంతి కాబట్టి ఆ రోజు బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. విచ్ క్లోత్స్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ కోల్డ్? వస్త్రాలు మనల్ని చలి నుండి రక్షిస్తాయి. ఏ వస్త్రాలు మనల్ని చలి నుండి రక్షిస్తాయి? ఉలెన్, కాటన్, సిల్క్, పాలిస్టర్. ఉలెన్ అన్ని వస్త్రాలు మనల్ని చలి నుంచి కాపాడుతాయి. అందుకే మనము వింటర్ సీజన్లో ఉలెన్ క్లోత్స్ మాత్రమే వేసుకుంటాం.
షిప్ ఆఫ్ ది డెజర్ట్ ఈజ్. ఎడారి ఓడ అని ఏ జంతువును అంటారు? హార్స్, ఎలిఫెంట్, డాంకీ, క్యామెల్. క్యామెల్. ఒంటెను మనము ఎడారి జంతువు అని అంటాం.